ఓ మనిషి, అసలు నువ్వు ఎందుకు పుట్టావో నీకు తెలుసా? ఎందుకు బ్రతుకుతున్నావో తెలుసా? ఎందుకు బ్రతకాలో తెలుసా? నీ బ్రతుకు గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నీ జన్మ గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఈ రోజున ప్రపంచానికి తెలియదు దేవుని పిల్లలారా. ఒకవేళ తెలిస్తే ప్రపంచం ఎలా ఉండదు. మనిషి అండి, మనమే. ఎక్కడున్నాం చూసారా? ఎక్కడున్నాం మనం? ఏసీ రూముల్లో, అద్భుతమైన సౌండ్ సిస్టమ్ మధ్య, అందరి మధ్య ఆనందంతో మంచి బట్టలు కట్టుకుని సంతోషంగా బ్రతుకుతున్న వాళ్ళు. ఒక్కసారి బయటకు వెళ్ళి చెత్త కుండీ దగ్గర చూడండి. పిల్లులు లోపల మిగిలిపోయిన వాటిని తింటూ ఉంటాయి. ఒక్కసారి డస్ట్బిన్ల దగ్గరికి వెళ్ళి చూడండి. మరి మనమేంటి ఎలా ఉన్నాము? పిల్లి బ్రతికేంటి అలా ఉంది? ఆలోచించారా ఎప్పుడైనా? ఈ సృష్టిలో మన వైభోగం ఏమిటి ఎలా ఉంది? మిగిలిన వాటి బ్రతుకులేంటి అలా తగలబడిపోయి ఉన్నాయి? మనిషి ఈ ప్రపంచంలో రారాజు, చక్రవర్తి. ప్రతిదీ మనిషి కాళ్ళ దగ్గరకు రావాలి. ప్రతి వస్తువు మనిషికి ఉపయోగపడాలి. ప్రతి దానిని మనిషి మీరే అనుభవించాలి. ఈ సృష్టిలో ఏది చూసినా, దేనిని ఆలోచించినా అది మన కొరకే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. గమనించండి. మిమ్మల్ని చూసి ఎవరైనా భయపడవలసిందే. మనతో పాటు బ్రతుకుతున్న ఏ ప్రాణి, ఏ జీవి అయినా మనిషిని చూస్తే పరుగులు పెట్టవలసిందే. ఎందుకు ఈ రోజున మనిషికి ఈ వైభవం? ఎందుకు ఈ ఉన్నతమైన స్థితి? ఏమిటి మనిషి జన్మ? ఎందుకు పుడుతున్నాం? ఎందుకు బ్రతుకుతున్నాం? ఎందుకు చావు అనేది ఎందుకు వస్తుంది? అసలు మనం ఈ లోకంలోనికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? వస్తున్నాం, 50, 60, 70, 80 సంవత్సరాలు బ్రతుకుతున్నాము, తర్వాత చనిపోతున్నాము. ఎందుకు పుడుతున్నాం? చనిపోవటం కోసమే పుడుతున్నావా? ఎందుకు బ్రతుకుతున్నావు? భార్యా పిల్లల కోసమే బ్రతుకుతున్నావా? ఎందుకు ఈ మానవ జన్మ? ఎందుకు బ్రతుకుతున్నాడు మనిషి? ఏమిటి ఈ మనిషి శరీరం? మిగిలిన ప్రపంచంలో ఉన్న ఏ జీవితో పోల్చి చూసినా అద్భుతమైన మానవ ఆకారం ఈ మనిషిది. ఎలా మాట్లాడుతున్నానో చూశారా? ఎలా పాడతాడో చూశారా? ఎలా డాన్స్ చేస్తాడో చూశారా? ఎలా వాక్యం చెబుతాడో చూశారా? ఎలా పరిశోధనలు చేస్తున్నాడో చూశారా? మనిషి ఎంత ఎత్తుకు ఎదుగుతున్నాడో చూశారా? మనిషి వలననే ఇది ఎందుకు సాధ్యమవుతుంది? మరొకటి వలన ఇది ఎందుకు, మరొక జీవి వలన ఇది ఎందుకు జరగటం లేదు? మరొక జీవి వల్ల ఎందుకు జరగట్లేదు? ఆలోచించారా? ఎప్పుడైనా మనం ఎందుకు పుట్టామో ఆలోచించారా? దేవుని పిల్లలారా, ప్రపంచానికి అర్థం కాని విషయం అండి ఇది. ప్రపంచానికి అర్థం కాని విషయం. ఈరోజు మనం అందరం ప్రశాంతంగా కూర్చున్నాం. ఎంతో నెమ్మదిగా, చక్కగా దేవుని మాటలు వింటున్నాం. ఇంత నిశ్శబ్దత, ఇంత ప్రశాంతత మీకు బస్సులో కూర్చున్నప్పుడు ఉందా? లేదండి. బస్సు పరిగెడుతున్నప్పుడు కుదుపులు, బస్సులోంచి వచ్చే శబ్దం. కారులో కూర్చుంటాం, కారు పరిగెడుతున్నప్పుడు, కారు చక్రాలు తిరుగుతున్నప్పుడు వచ్చే శబ్దం, దానివల్ల వచ్చే కుదుపులు. కానీ మనం కూర్చున్న ఈ భూమి కూడా తిరుగుతుందండి. తిరుగుతుంది. తెలుసా మీకు? భూమి తిరుగుతుందని మనిషిగా పుట్టిన చాలా మందికి తెలియదండి. కానీ భూమి తిరుగుతుంది. ఎంత స్పీడ్తో తిరుగుతుందో తెలుసా? కువైట్ దేశంలో ఉన్న కార్లు మహా అయితే 200 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెడతాయి. ఇందాక మీరు ఎక్కువ వచ్చిన బస్సు మహా అయితే 120 కిలోమీటర్ స్పీడ్ నుంచి పరిగెట్టదండి. ఆ వేగంలో వచ్చే శబ్దం, మన కళ్ళ ముందు రైలు అలా పరిగెడుతుంటే రైలు నుంచి భయంకరమైన శబ్దం వస్తుంది.
పైనుంచి విమానం వెళుతుంటే భయంకరమైన శబ్దం వస్తుంది. విమానం కేవలం 500 కిలోమీటర్ స్పీడ్ మాత్రం వెళుతుంది. కానీ ఈ భూమి, మీరు ప్రశాంతంగా కూర్చున్న ఈ భూమి తిరుగుతుందండి. తిరుగుతుంది వేగంగా. ఎంత స్పీడ్తోనో తెలుసా? గంటకు 1,11,400 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది. ఇది గుండ్రంగా తిరుగుతుంది తెలుసా? కానీ మనకు తిరిగినట్టుగా అనిపించట్లేదు. బిల్డింగ్ తిరుగుతుంది అనుకోండి అలాగే. ఏమండి, మనం కూర్చున్న బిల్డింగ్ నెమ్మదిగా అలా తిరుగుతున్నట్టు మనకు అనిపిస్తుంది అనుకోండి, ఎలా ఉంటుంది? ఏమండి, పరుగులంతే, తిరగక్కర్లేదు, కొంచెం అలా అలా కదులుతున్నట్టు అనిపిస్తుంది. గోళ్ళు ఎల్లెళ్ళు అవుతున్నాయి అనుకోండి, ఇక్కడ తొక్కిసలాట. దేనికి? పారిపోవడానికి, బయటికి ప్రాణాలు కాపాడుకోవడానికి. అలాంటిది ఏమండి, భూమి తిరుగుతుందండి. భూమి తిరుగుతుంది, వేగం. మనిషి చెయ్యలేని వేగం, మనిషి పరుగు పెట్టలేని అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఉన్న విమానాలు సహితము వెళ్ళలేని వేగంతో భూమి తిరుగుతున్నా సరే మనకు ఎంతో ప్రశాంతంగా నెమ్మదిగా ఉంది. ఎందుకు తిరుగుతుంది? భూమి ఎందుకు తిరుగుతుంది? ఆలోచించారు ఎప్పుడైనా? ప్రశాంతంగా పడుకుంటాం మనం ఇంటి దగ్గర, రాత్రికి హాయిగా భోంచేసి. పల్లెటూరులో ఎలా ఉంటుందండి వాతావరణం? చక్కగా డాబా మీద ఆరు బయట వెన్నెలలో మనం మడత మంచం వేసుకొని పడుకుంటాం. ఏమండి, చూసేటప్పటికి మనతో ఒక చక్కటి వెలుగును, చల్లటి వెలుగును ప్రసాదించే చందమామ. అవునా? చందమామ అక్కడెందుకున్నాడో ఎప్పుడైనా ఆలోచించామండి మనం? ఏమండి, చంద్రుడు అక్కడ ఉండవలసిన అవసరం ఏమొచ్చింది? ఆలోచించలేదు. అదిగో, నువ్వు తింటావా అన్నం, చందమామకు పెట్టేసేనా అని పిల్లోడిని అడుగుతాము, వాడి చేత తినిపిస్తాం. చందమామ వెనుక మిలమిల మెరిసే నక్షత్రాలు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనుకుంటూ పిల్లలకు పాఠాలు నేర్పిస్తాం మనం. నక్షత్రాలు మెరుస్తున్నాయి ఆకాశంలో. ఎందుకు నక్షత్రాలున్నాయి? ఎవరి కోసం ఇదంతా ఉంది? సముద్రం దగ్గరికి వెళతాం, కాలువ దగ్గరికి వెళతాం, చెరువు దగ్గరికి వెళతాం. ఉత్తి చేతులతో వెళ్తామా? చేతులు ఏముంటుంది? వల. దేనికి? చేపల కూర కావాలి నాకు ఇవాళ. వెళ్ళాము. అంత గ్యారంటీగా వల పట్టుకుని ఎలా వెళ్ళావు నువ్వు? అందులో ఏముంటాయని? ఎందుకున్నాయి చేపలు? ఏమండి, చేపలు ఎందుకున్నాయండి? మనం స్వేచ్ఛగా చల్లటి గాలిలో ఎంతో ఆనందంగా మనం తిరుగుతుంటే చేపలు ఏంటండి ఎప్పుడు చూసినా నీళ్ళల్లోనే ఉంటున్నాయి. చెరువులో స్నానం మనం ఎంతసేపు చేస్తామండి? 10 నిమిషాలు. సరదాగా అనుకోండి, బాగా వేసవిలో 1 గంట సేపు చేస్తాం. 24 గంటలు అందరి నీళ్ళల్లోనే ఉండి మనం బ్రతకాలంటే మనకి ఎలా ఉంటుందండి? బ్రతకగలమా అసలు? లేదే. అలాంటిది ఈ భూమి మీద మనతో పాటు జీవిస్తున్న చేపలు, ఆ నీళ్ళలో ఆ బ్రతుకు ఏమిటి వాటికి? మన బ్రతుకు ఏంటి ఇలా ఉంది? ఆలోచించాము ఎప్పుడైనా? కరివేపాకును నులిమి చూడండి. చేపల కూరలో కరివేపాకు అయిపోతే ఊరుకుంటాడండి భర్త? ఊరుకోము. అవునా? కరివేపాకు నలిపి చూడండి, ఏమి వాసన! ఎందుకు దానికి ఆ స్మెల్? కరివేపాకుకి ఎందుకండి అంత వాసన? ఎందుకు? కొత్తిమీరకి ఎందుకు ఆ వాసన, ఆ రుచి? ఆవాలు ఎంత ఉంటాయండి? ఆవాలు ఎంత ఉంటాయండి? చిన్నది అత్యంత చిన్నదండి అది. జీలకర్ర అయిపోతే బాగో ఎన్నో కూరలు. ఎందుకు అది అంత చిన్నగా ఉంది? దానిని మనం రోటిలో వేసి, ధనియాలు వేసి, కర్ర ఒకటి తీసుకుని, రాయి ఒకటి తీసుకుని కొట్టి 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 పచ్చడి చేసి దంచుకుని, మరి మనల్ని ఎవరైనా ముక్కల కింద కోసి ఒక రోట్లో వేసి దంచి 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 పచ్చడి చేసుకు తింటున్నారా? లేదే. ప్రకృతిలో ఏది చూసినా మన కోసమే ఉన్నట్టుగా, మనము బ్రతకడానికే ఉన్నట్టుగా, మనం కడుపు నింపుకోవటానికే, మనం ఆనందపడటానికే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. గమనించండి జాగ్రత్తగా జాగ్రత్తగా జాగ్రత్తగా. దేవుని పిల్లలారా, ఆలోచించండి.
ఆకాశంలో ఎగిరే పక్షులు, సముద్రంలో తిరిగే చేపలు, సముద్రంలో తిరిగే వాటినే వదులుతామా? ఎక్కడో వెళ్ళి బురదలో దాక్కున్న వాటిని కూడా, ఏంటి బురదలో దాక్కున్నవి? మట్టగడసలు, ఇంకా బొమ్మిడాయిలు, ఇంకా కొర్ర మీనులు, ఇంకా గొరకలు, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? నీళ్లు తీసేసి, ఎక్కడ చేలోంచి నీళ్లు తీసేసి అప్పుడు వెతకడం మొదలెడతాం, పిసుకుతూ మట్టిని. కారణం, ఏ బురదలో అది బ్రతకవలసిన అవసరం ఏమొచ్చింది? నువ్వు పట్టుకుంటే నీకు దొరికేలా? ఎస్, దొరకాలి. కోడి కనపడింది, మందో పక్కడది ఎవడో ఒకటిది. కోడి కనపడింది, కోడి కనపడింది. ఏమండి, కోడి కనపడిన వెంటనే కోడి మీద ప్రేమ పొంగుకొస్తుంది మనకి. కారణం ఏంటో తెలుసా అండి? కోడిని జాగ్రత్తగా ఇంటికి పట్టుకొచ్చి జీడిపప్పులు వేసి మిగిలినవన్నీ వేసి జాగ్రత్తగా మన పక్కలో పడుకోబెట్టుకుందామనా? కాదండి. కోడిని చూసిన వెంటనే నోరు ఊరుతుంది. చికెన్ కూర, అవునా? మేక వెళుతుంది అనుకోండి, మేకను చూసిన వెంటనే మటన్ తిని సాధువులైందండి. దేవుని పిల్లలారా, సృష్టిలో ప్రతి జీవి మన కోసం ఉన్నట్టుగా, మనము తినటానికే, మనం అనుభవించటానికే ఉన్నట్టుగా కనపడుతోంది. చాలా జాగ్రత్త. దేవుని పిల్లలారా, మానవుడు గొప్పవాడుగా కనపడుతున్నాడండి. విమానం, పందులన్నీ తయారయ్యి ఒక సిండికేట్ అయ్యి ఒక విమానాన్ని తయారు చేశాయంట. తెలుసా మీకు? పందులు విమానాన్ని తయారు చేయగలవా అండి? పావులన్నీ ఏకమయ్యి ఒక హెలికాప్టర్ తయారు చేసేయట. అంటే ఎలా ఉంది మనం వినడానికి? నో, అవి చేయటం ఏంటి? మనం కర్రతో కొడితే చచ్చిపోయేవి, మనం బెదిరిస్తే బెదిరేవి. విమానాన్ని తయారు చేయాలంటే మనిషి చెయ్యాలి, హెలికాప్టర్ చెయ్యాలన్నా మనిషే చెయ్యాలి. ప్రకృతిలో కంటికి కనబడే ఏ వస్తువు చెయ్యాలన్నా మనిషి మాత్రమే చెయ్యగలడు. ఎందుకు మనిషికి మనకింత ప్రత్యేకత? ఆలోచించలేదు ఎవడో. ఎందుకు పుట్టాను నేను? ఏమిటిది? నా చుట్టూ ఏం జరుగుతుంది? నేను పుట్టేటప్పటికీ నా చుట్టూ ఉన్న ఈ ప్రపంచం ఏంటి? నాకంటూ ఒక తల్లి, నాకంటూ ఒక నాన్న, నాకంటూ ఒక అన్న, నాకంటూ ఒక అక్క. నేను రాకముందే ఈ లోకంలోనికి వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఎందుకు వచ్చాను? అసలు నేను ఎందుకు వచ్చాను? ఏమిటిదంతా? ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఏమి ఆశించి చేస్తున్నారు ఇదంతా? నా జన్మ ఎందుకు జరిగింది? నేను ఎందుకు బ్రతుకుతున్నాను ఈ ప్రపంచంలో అని మనిషిగా పుట్టిన వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా, మనిషి నువ్వెందుకు పుట్టావురా అని మనం ఎవరినైనా అడిగామనుకోండి, ఎందుకు పుట్టారమ్మా? ఎర్ర టోపీ ఎందుకు పుట్టారు సార్? పసుపు టోపీ, పింక్ పసుపు టోపీ ఎందుకు పుట్టారు సార్? మనం ఎప్పుడూ ఆలోచించలేదండి. మనకెప్పుడు ఆలోచన కలగలేదు. కోడి ఉన్నది కోసుకు తినడానికే అనుకున్నాం, చేపలు ఉన్నవి పట్టుకుని తినడానికే అనుకున్నాం. ఎందుకు అవి మనకు ఆహారంగా మారుతున్నాయి? మనం ఎందుకు ఎవరికో ఆహారంగా మారటం లేదు? మనం ఎవరికైనా ఆహారంగా మారుతున్నామండి? తలకాయ సెపరేట్గా, ఏమండి, లోపల ఉన్న పేగులు అన్ని శుభ్రంగా జాడించి కడుక్కుని, గోంగూర బోటి మన పేగులతో ఎవరైనా వండుకు తింటున్నారా? మన తలకాయ మాంసాన్ని ఎవరైనా కొట్టుకు తింటున్నారా? మన ఎముకలన్నీ శుభ్రంగా చెక్కేసి, ఏమండి, ఒక కుక్కర్లో వేసి ముక్కల కింద కొట్టి కుక్కర్లో వేసి అన్ని వండి అందులో వేసి బాగా మరిగించి, ఏంటది? పాయ, మనిషి పాయ. ఎవడన్నా ఎప్పుడైనా తింటున్నాడా? ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇదంతా మనమే చేస్తున్నాం. ఇవన్నీ కూడా మన కొరకే ఉన్నట్టుగా మనకు అనిపిస్తున్నాయి ఆలోచిస్తుంటే. ఎందుకు? అంత గొప్పదా మానవ జన్మ? అంత గొప్పవాళ్ళవా మనం? మనకే అన్ని దాసం అవ్వాల్సిందేనా? మన కొరకే అన్ని బలైపోవాల్సిందేనా? ఒక కోడి బలవుతుంది, ఒక మేక బలవుతుంది, ఒక చేప బలవుతుంది. మన కొరకే అన్ని బలైపోవాల్సిందేనా? ఎన్ని ఆకుకూరలు తెగిపోతున్నాయి. మనం తినడం కోసం ఎన్ని వరి మొక్కలు కోయబడుతున్నాయి. కోతలు కదండి, కోతలు కోసేసుకుంటున్నాం అంతే. మామూలుగా లాగుతావా? అన్ని కుప్ప కింద వేస్తాం. కుప్ప కింద వేసి బయట పిలిపించండి, దేన్ని? ట్రాక్టర్ని దున్నించేస్తాం మొత్తం. పైన ట్రాక్టర్ కొట్టే ఫెసిలిటీ లేదనుకోండి, దాన్ని ఒక బండ మీద పెట్టి ఒక కర్ర తీసుకుని, అవునా కదా, ఎలా రాలుస్తారు ధాన్యాన్ని? కొట్టి 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 ధాన్యాన్ని రాల్చి, అవునా? తర్వాత అందులో ఉన్నది అసలు పదార్థం మనకు కావాలి. ఏమిటది? బియ్యం. ఆ బియ్యపు తొక్క తీయటానికి ఈ తిరగలి, గత కాలంలో అయితే తిరగల్లో వేసి
విసరడమో లేకపోతే దంచడం, దంపుడు వేయం కదండి, దంచడమో, లేదా ఈ కాలంలో అయితే మిల్లుకు వేసేయటమో. మిల్లు ఏం చేస్తుంది? లోపలికి వెళ్ళి శుభ్రంగా పొట్టును తీసేసి చేతిలో తెల్లటి ముత్యాలు లాంటి బియ్యాన్ని మన చేతిలో వస్తుంది, మనమే తింటున్నాం. అంటే వరి చూస్తే మన కోసం, గోధుమలు చూస్తే మన కోసం. సృష్టిలో ఏ పదార్థమైనా మనిషి కోసం, మన కోసమే. గోంగూర మన కోసం, తోటకూర మన కోసం, పాలకూర మన కోసం. ఈ మొక్కలన్నిటినీ కోసుకుని తింటున్నామే. ఒక కూర ఉండాలంటే ఎన్ని దినుసులు కావాలి ఒకసారి చెప్పండి, లెక్క చెప్పండి. ఒక చికెన్ కూర ఉండాలి, మెటీరియల్ చెప్పండి ఒకసారి. మీరు ఆలోచించాలి నేను ఈ మాటలను ఎందుకు చెప్తున్నాను. ఒక చేప, ఒక మాంసం కూర వండటానికి మాంసం కావాలి, ఉల్లిపాయలు లెక్క పెట్టండి. మాంసం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నూనె, అల్లం, వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, 11 జీలకర్ర, ఇంకా మసాలా సరుకులు 2-3 రకాల అంటే దాదాపు 15 ఐటమ్స్. చివరిలో కరివేపాకు, కొత్తిమీర. 17-18 పదార్థాలను వేస్తే తప్ప ఒక కూర తయారు కావు. ఇవన్నీ మీ ఇంట్లో తయారు చేశారా? ఇవన్నీ మన ఇంట్లో మనం తయారు చేసుకున్నావా అండి? నో. మనం పుట్టక ముందే ఇవన్నీ ఉన్నాయి. అవునా? మనం పుట్టిన తర్వాత పుట్టలేదు ఇవేవి కూడా. మనం పుట్టక ముందే నేను నీకోసం అన్నట్టుగా అన్ని సిద్ధంగా ఉన్నాయండి. ఉల్లిపాయ దగ్గరికి వెళ్ళాం, తెచ్చుకున్నాం, తరుక్కుని కోసుకుని వేసేసాం. పచ్చిమిరపకాయ చెట్టు దగ్గరికి వెళ్ళాం, కోసుకు తెచ్చుకుని వేసేసుకున్నాం. చేపను పట్టుకుని వండేసుకున్నాం. ఇవన్నీ మేమన్నీ నీకోసమే. రా, వచ్చి మమ్మల్ని స్వీకరించు. నీ కడుపు నిండటం కోసం, నువ్వు తృప్తి పడటం కోసం, నువ్వు సంతోషించడం కోసమే మేము ఉన్నాము. రా అని అవన్నీ మనల్ని పిలుస్తున్నట్టుగా అనిపించట్లేదండి. ఒక జమియాలోకి వెళ్ళండి, ఒక బక్కలలోకి వెళ్ళండి, ఎన్నో పదార్థాలు, ఎన్నో కూరగాయలు, ఎన్నో ఆకుకూరలు, ఎన్నో పళ్ళు. ఎవరి కోసం? మనిషి కోసం, మీకోసం, నా కోసం. ఎందుకు ఇదంతా? ఎందుకు మనిషి ఎంత ప్రత్యేకమైన వాడు ఈ ప్రకృతిలో? సూర్యుడు చూస్తే మండిపోతున్నాడు, బగ 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 బగ. మనం పుట్టక ముందు నుంచి సూర్యుడు మండుతున్నాడండి. ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. మనకి చీకటి పడుతుంది, మనకి వెలుగు వస్తుంది. సూర్యుడికి అదేమీ లేదే. అప్పటి నుంచి ఇప్పటి వరకు మండుతూనే ఉన్నాడు. అలాగా సూర్యుడు ఎందుకున్నాడు అక్కడ? ఈ రోజు శాస్త్రాన్ని అడిగితే సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడో చెప్తాడు. సూర్యుడిలో వెలుగు ఎంత వస్తుందో చెబుతాడు. దినాలు కొడుకుంటాడు ఎవరు ఉన్నాం. సూర్యుని కేంద్రకంలో ఎంత వేడుందో చెప్తాడు. భూమి నుంచి ఎంత దూరంలో ఉందో చెప్తాడు. సూర్యరశ్మి భూమి మీదకి ఎన్ని నిమిషాల్లో చేరుకుంటుందో చెప్తాడు. సూర్యుడు అక్కడ ఎందుకున్నాడు అడగండి ప్రశ్న. సమాధానం ఉండదు శాస్త్రం దగ్గర. మనిషి గురించి ఈ రోజున ఎన్నో శాస్త్రాలు. వైద్య శాస్త్రం, కంటికి సంబంధించిన ప్రత్యేక డాక్టర్, పంటికి సంబంధించిన ప్రత్యేక డాక్టర్, ఎముకల ప్రత్యేక డాక్టరు, ఊపిరితిత్తుల ప్రత్యేక డాక్టరు, లివర్కి ప్రత్యేక డాక్టరు, కిడ్నీలకి ప్రత్యేక డాక్టరు, చర్మానికి ప్రత్యేక డాక్టరు. వీళ్ళందరూ కూడా మనిషి కొరకు, మనిషిలో ఉన్న అవయవాల గురించి చదివిన వాళ్ళు, మనకు వైద్యం చేస్తున్న వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, మనిషి ఎందుకున్నాడు మరి అని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, మనిషి ఎందుకు చచ్చిపోయాడు అని. పోయాడంటాడు డాక్టర్. ఎందుకు పోయాడని అడిగామనుకోండి, అడగండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి, చచ్చిపోయాడండి, ఎందుకు చచ్చిపోయాడండి? ముసలోడు అయిపోయాడు కదా. ముసలోడు అయిపోతే చచ్చిపోవాలా? ఏం చెప్తాడు సమాధానం? చెప్పలేడు. మనిషి ఎందుకు పుడుతున్నాడు? మనిషి ఎందుకు చచ్చిపోతున్నాడు? ఎందుకు మనిషి కోసం సమస్తము. ఎందుకు మీకోసం ఇదంతా జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఎవడు మనిషి? మనిషి ఎవడు? మనిషి ఎవడు ఈ భూమి మీద అని అడిగితే, మనిషిని ఎవరిని అడిగినా తెలియదు అనే సమాధానం వస్తుందండి. మనిషి ఎవరు అని ఎవరిని అడగాలో తెలుసా? ఆ మనిషిని చేసిన వాడినే అడగాలి. ఆ మనిషిని చేసిన వాడే దేవుడు. ఆ దేవుని మాటలు ఉన్న గ్రంథమే బైబిల్. ఈ రోజున మనం ఈ బైబిల్ని అడుగుతాం, మనిషి ఎవరయ్యా అని మనం ఆలోచిస్తే, దేవుణ్ణి అడిగితే, లూకాసువార్త 3వ అధ్యాయము, లూకాసువార్త 3వ అధ్యాయము 38వ వచనం. కేయినాను ఎనోషుకు, ఎనోషు అనే వ్యక్తి షేతుకు, షేతు అనే వ్యక్తి ఆదాముకు, ఆదాము దేవునికి
ఆదాము దేవునికి కొడుకటండి. మనిషి దేవుడికి కుమారుడు, కొడుకు. కారణం ఏమిటో తెలుసా? మనమందరము కూడా దేవుని స్వరూపములో చెయ్యబడిన దేవుని పిల్లలము. అది కారణం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేసెను అన్నాడు. చూడండి, దేవుడు తన స్వరూపమందు తన పోలిక, దేవుని పోలిక, దేవుని స్వరూపము. మీరే మనిషి అనగానే ఎక్కడో బయట తిరుగుతున్న మనుషుల దగ్గరకు వెళ్ళకండి. మీరే దేవుని పోలిక, దేవుని స్వరూపము. నా కొడుకు భూమి, నువ్వు తిరగాలి, నేను చెప్పేంత వరకు నువ్వు తిరగాలి. సూర్యుడా అక్కడుండు, నా కొడుకు తెల్లవారాలు నువ్వు వెలుగునివ్వాలి, వేడినివ్వాలి నా కొడుకుకి. చేపలు, మీరు తిరగండి నీటిలో, నా కొడుక్కి చేపల కూర కావాలి. సృష్టిలో ప్రతిదీ నా కొడుకు కోసం బ్రతకాలి, పని చేయాలి. మనిషి దేవుని పోలికలో పుట్టినవాడండి. దేవుడు మనిషిని తన స్వరూపములో తన పోలికతో తయారు చేశాడు. అందుకే మనిషి మాట్లాడగలడు, అందుకే మనిషి పాడగలడు, అందుకే మనిషి ఆలోచించగలడు, మనిషి పరిశీలించగలడు, మనిషి పరిశోధించగలడు, దేనినైనా చేయగలడు. ఈ భూమి మీద మనిషి సాధించలేనిది ఏముంది చెప్పండి? అంతరిక్షంలోనికి వెళుతున్నారు, ఈ రోజున సముద్ర గర్భంలోనికి వెళుతున్నారు. సముద్ర గర్భంలో ఈత కొట్టుకుంటూ వెళ్ళడం కాదండి చేపలాగా. ఒక మెషిన్నే సముద్ర గర్భంలో సంచరించి ఒక వాహనాన్ని తయారు చేసేసాడు. అదేమిటో తెలుసు కదా మీ అందరికి? జలాంతర్గామి అంటారు, సబ్మెరైన్. చేపలాగా, చేప ఇంకా కష్టపడి ఈదుకుంటూ వెళ్ళాలి, హ్యాపీగా అందులో కూర్చుంటాడు. అదొక ఓడలా ఉంటుంది, అందులో పడుకుంటారు, అందులో వండుకుంటారు, అందులోనే వాళ్ళు ఉంటారు. కొన్ని రోజుల పాటు కిందకు వెళ్ళిపోయారంటే అందులోనే ఉండిపోతారు వాళ్ళు. అంత పరిజ్ఞానం ఈ రోజున మనిషికే సాధ్యం అండి. విమానం ఎక్కారు కదా, మనందరూ విమానాలు ఎక్కి ఎక్కడికి వచ్చాం. విమానం ఎక్కి ఒకసారి కిందకు చూడండి, భయం చూడం. ఎందుకు? కళ్ళు తిరుగుతాయి. కిందకు చూస్తే భయపడతాం, కింద పడిపోద్దేమో, చస్తామేమో అని. దేవుని పిల్లలారా, భూమికి కొన్ని వేల అడుగుల ఎత్తులో విమానం ఎగిరితే మనం ఈ దేశానికి వచ్చిన వాళ్ళం అండి. అంత ఎత్తుగా ఎలా ఎదిగాడు మనిషి? దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున పుట్టినవాడు. తప్పకుండా ఇంకా అక్కడి నుంచి. దేవుని స్వరూపంలో పుట్టినవాడు, దేవుని లక్షణాలతో పుట్టాం మనం. మళ్ళీ చదవండి వచ్చినాం. దేవుడు మన స్వరూపమందు అనగా తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మనమందరం సాక్షాత్తు దేవునికి పిల్లలు అండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యుల కోరికల వలనైనను పుడుతున్న వాళ్ళు కాదంట. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, పుడుతున్న ప్రతి ఒక్కడు ఎవరి వలన పుట్టాడట? వారు అంటే మన గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. మనము దేవుని వలన అంటున్నాడు. చూడండి, పుట్టుకొస్తున్న ప్రతి వాడు దేవుని వలన పుడుతున్నవాడు. అంటే మన పుట్టుక ఎవరి వలన జరిగిందన్నమాట? దేవుని వలన జరిగింది. ఎలా జరిగిందండి మన పుట్టుక? మన జన్మ ప్రారంభం గురించి మీరు ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? అంటే ఆలోచిస్తాం. ఎవరి జన్మ గురించి ఆలోచిస్తామో తెలుసా? మన పిల్లల జన్మల గురించి. ఎప్పటి నుంచి ఆలోచిస్తాం మనం మన పిల్లల జన్మల గురించి? ఏమండి? పెళ్ళైనప్పటి నుంచి పిల్లల గురించి ఆలోచిస్తాం. లేదా పెళ్లికి కొన్ని రోజుల లేదా కొన్ని సంవత్సరాల ముందు పిల్లలు కావాలి అనే ఉద్దేశంతో ఆలోచించి పెళ్లి చేసుకుంటాం. అవునా? పిల్లలు కావాలని అనుకుంటాం. వెరీ గుడ్. మనం రక్తం వల్ల పుట్టలేదట, మనుష్య కోరికల వల్ల పుట్టలేదట, శరీర కోరికల వల్ల పుట్టలేదట. మరి ఎలా పుట్టామట? దేవుని వలన పుట్టామట. ఏమంటే దేవుని వలన మనం ఎలా పుట్టామండి? ఎప్పుడైనా ఆలోచించారండి? ఆలోచించాలి. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా. మీకు ఒక విషయం చెబుతాను. ఇప్పుడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు అని దయచేసి మీరెవరు భావించకండి. బూతులు మాట్లాడుతున్నాడు అని అసలు అనుకోకండి. మన జీవితంలో దేవుడు మనకు కలుగు చేసిన అతి ప్రాముఖ్యమైన సంఘటన ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. స్త్రీ పురుషుల కలయిక.
స్త్రీ పురుషులు కలుసుకోవడం అదే దాంపత్యం, అదే సంసార జీవితం. పెళ్ళైన తర్వాత జరిగిన సంసార జీవితంలో ఆ బాంధవ్యంలో, ఆ అనురాగంతో పిల్లలు పుడతారు. అంతవరకే మనకు తెలుసు. పెళ్ళైన సంవత్సరానికి ఒళ్ళోకి పిల్లాడు వచ్చేస్తున్నాడు, అదే మనం అనుకుంటున్నాం. కానీ దేవుని పిల్లారా, దాని వెనక ఎంతో జరుగుతోంది అనే సంగతి మనిషికి తెలియదండి. ఆమె అంటుంది, ఏమండి నేను గర్భవతిని అయ్యాను. గర్భవతి అయ్యావా? అదే నాకు చెప్పలేదేంటి అనడం అనుకోండి. నాకు తెలియకుండా ఎప్పుడైంది? మీకు తెలియదు ఏంటంటే నాకే తెలియదు, అంతే కదా. ఎప్పుడు తెలుస్తుంది స్త్రీలకు? ఎప్పుడు తెలుస్తుంది? నెలసరి రావాల్సిన క్రమము రాకపోతే దానిని బట్టి గర్భధారణ జరిగింది అని మనం అనుమానపడి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ కన్ఫర్మ్ చేసేస్తాడు గర్భధారణ జరిగింది అని. ఎలా జరిగింది? ఎప్పుడైనా ఆలోచించారా అండి? స్త్రీ పురుషుల కలయిక ద్వారా ఎలా పుట్టేస్తున్నారు పిల్లలు? దేవుని పిల్లలారా, నా తల్లి నా తండ్రి వాళ్ళిద్దరూ ఒక్కసారి కలుసుకున్నప్పుడు నా తండ్రిలోంచి నా తల్లిలోనికి ఒక్కసారిగా 50 కోట్ల శుక్ర కణాలు, అనగా నాలాంటి 50 కోట్ల మంది వెళతారండి ఒక్కసారిగా తల్లి గర్భంలోకి. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మరి? పురుషునిలోంచి వచ్చే కణాలు 50 కోట్లు ఒక్కసారిగా తల్లిలోకి వెళ్ళిపోతాయి. తల్లిలోకి వెళ్ళిన వెంటనే తల్లిలో ఉన్న తెల్ల రక్త కణాలు శుక్ర కణాల మీద దాడి చేసి అప్పటికప్పుడు 10 కోట్ల కణాలను చంపేస్తాయండి. ఇహ మిగిలిన 40 కోట్లు, ప్రతి ఒక్కరు వినాలి ఇది చాలా జాగ్రత్తగా, మగవాళ్ళు కానీ స్త్రీలు కానీ. ఇహ మిగిలిన 40 కోట్లు తల్లి గర్భంలో ఉన్న వేడికి అక్కడికక్కడే మిగిలిన 30 కోట్లు చచ్చిపోతాయటండి. మిగిలిన 30 కోట్లు చచ్చిపోతాయి. ఇహ మిగిలిన 10 కోట్లు, ఈ 10 కోట్లలో వేగంగా ప్రయాణించలేక వెనుకంజ వేసినవి దాదాపు 9,55,00,000 పైనే ఉండగా కేవలం 500 మాత్రమే రన్నింగ్ రేస్, అనగా పరుగు పందెంలో మిగులుతాయటండి. ఈ 500 శుక్ర కణాలు తల్లిలో విడుదలైన అండము అంటారు. ప్రతి నెల మన తల్లికి అండం విడుదలవుతుంది, స్త్రీకి, మన తల్లికి. ఈ వచ్చిన శుక్ర కణాలు అండంలోకి వెళ్ళాలి. ఏదైతే ముందుగా ప్రయాణం చేసి అందులో ప్రవేశిస్తుందో వాళ్లే పెండముగా మారతారు. అంటే ఈరోజు మనం మీరందరూ ఈ భూమి మీదకి రావటానికి మీతో పాటు పోటీ పడిన వాళ్ళు ఎంతమందో తెలుసా? 50 కోట్లు, దాదాపు 49,99,99,999 మంది మీతో పాటే వస్తే వాళ్ళందరూ వెనకకు వెళ్ళిపోగా మీరొక్కడే మీ తల్లి గర్భంలో పడ్డారండి. 50 కోట్లు వస్తున్నాయనేది ఈనాటి శాస్త్రం చెప్పిన విషయం. అది ఇంకా ఖచ్చితం కాదు, వాళ్ళ లెక్కలకి ఇంకా అందలేదండి. ఇప్పటి వరకు అందిన లెక్కలు 50 కోట్లు అంతే. భవిష్యత్తులో ఎంత మంది అన్నది బయటకు వస్తుంది, అసలు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ఈనాటికి కూడా. ఒకప్పుడు 10 లక్షలు అన్నారు, తర్వాత 1 కోటి అన్నారు, తర్వాత 10 కోట్లు అన్నారు, 30 కోట్లు అన్నారు, ఈ రోజున 50 కోట్లు అంటారు. రేపు ఎంతమంది అంటారో తెలియదు. మగవాడి నుంచి వచ్చే శుక్ర కణాల సంఖ్య ఎంత విస్తారంగా ఉందో చూడండి. మన తండ్రి నుంచి వచ్చేవాడు, మన తల్లి అండంలో ప్రవేశించే వాళ్ళు ఒక్కళ్ళే. ఎవరి వలన ఇది జరిగింది? ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. అవునా? పెద్ద అబ్బాయి పేరు ఏం పేరు? పెద్దోడి పేరు మేరీ కావాలని మీరు అనుకున్నారా? మేరీ కావాలనుకుని మేరీని మీ తల్లి మీ అండంలో ప్రవేశపెట్టి మీరు గర్భం ధరించి మీ అంతటా మీరు బయటికి పంపించారా? లేదు. భార్యాభర్తలుగా ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించి నిద్రపోతున్నాం అంతే. అవునండి. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము 2వ వచనం,
మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకొనుచు మీ కష్టార్జితాన్ని మీరు తింటున్నారు, శుభ్రంగా పని చేసుకుంటున్నారు, పగలంతా అలసిపోయేస్తున్నారు, రాత్రి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆనందించారు, నిద్రపోయారు. తన ప్రియులు అంటే మనం దేవునికి ఇష్టలు, తన ప్రియులు నిద్రించుచుండగా. నిద్ర అంటే ఏమిటండి? నిద్ర అంటే తొలి నిద్ర అంటారు. అంటే ఏమిటి? ఫస్ట్ నైట్ అండి, శోభనము. తన ప్రియులు నిద్రించుచుండగా అనగా వారు దాంపత్యం చేస్తూ ఉండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమిస్తున్నాడు? కుమారులు. అనగా మనము పిల్లలు, కుమారులు. యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. దేవుడిస్తున్నాడండి పిల్లల్ని. మీరందరూ ఎవరి వలన పుట్టినవారు అనుకుంటున్నారు? దేవుని వలన పుడుతున్నాడు ప్రతి మనిషి కూడా. తల్లిదండ్రుల కలయిక మాత్రం కాదు. శరీర కోరిక, శరీరేచ్ఛల వలనైనను. యోహాను సువార్త 1:13 వెళ్ళండి. యోహాను సువార్త 1:13 వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను. రే, మా ఒంట్లో ప్రవహిస్తున్నది రాయలసీమ రక్తం రా. నేను ఆ రక్తానికి పుట్టిన వాడిని రా. నేను రాయలసీమ రామన్న చౌదరి బిడ్డను. నేను రక్తము వలనైనను శరీరేచ్ఛలు, శరీర కోరికలు తీర్చుకోవడం కోసం ఒకవేళ పెళ్లి చేసుకుంటే శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛలు, మనుషుల మధ్య తలెత్తే పుట్టి కోరికలు తీర్చుకోవడం వలనైనను పుట్టినవారు కాదండి. దేవుడు అనుకుంటే పుట్టినవారు, దేవుడు ఇస్తే పుట్టిన వాళ్ళే. మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రపంచంలో ఉన్న కోట్ల మంది ప్రజలు. ఎందుకు ఇస్తున్నాడు? ఇది కదా ప్రశ్న. ఎందుకండి? ఎందుకు ఇస్తున్నట్టు? మన ప్రమేయం లేకుండానే మనకు పిల్లలు పుట్టేస్తున్నారే. కేవలం ఒక 10 నిమిషాల సుఖంతోనే పిల్లలు పుట్టేస్తున్నారే. మనకు అర్థం కాదు దాని వెనక ఉన్న కష్టం, దాని వెనక పుడుతున్న ఆలోచన, దాని వెనక ఉన్న శ్రమ, సంకల్పం ప్రపంచానికి అర్థం కాలేదు. ఎందుకు పుట్టిస్తున్నాడు? ఎందుకు ఈ కోట్ల మంది మనుషులు ఎవరి కొరకు పుడుతున్నారు? దేవుని వలన పుడుతుంటే దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడు? వెళదాం, దేవుని ఆలోచనలోనికి వెళదాం, దేవుని సంకల్పాన్ని చూద్దాం. అసలు మనం ఎందుకు పుడుతున్నామో, దేవుడు అనేవాడు మనల్ని ఎందుకు పుట్టిస్తున్నాడో చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 తన ప్రియుని యందు తాను ఉచితముగా. చాలా చాలా పెద్ద వచనం. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ దయచేసి గమనించండి. ఇక్కడ ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపకు, తన మహిమకు కీర్తి కలగాలని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున క్రీస్తు ద్వారా మనకు కుమారులు మనలను కుమారులుగా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము మనలను మనుషులను మనలను ముందుగా తన కోసమటండి. మనము దేవుని కోసము, మనలను ముందుగా. అందరూ శ్రద్ధగా వినాలి, చాలా శ్రద్ధగా వినాలి. మీ జన్మ పరమార్థం మీకు అర్థమవుతుంది. మీరు ఎందుకు పుట్టారో మీకు తెలుస్తుంది, మీరు ఎందుకు పుడుతున్నారో మీకు అర్థమవుతుంది. ఎవడన్నా పిలిచి అంతెందుకండి, పక్కనున్న పిల్లికి ఒక నోరిచ్చి మనిషి నువ్వెందుకు పుట్టావు అని అడిగిందనుకోండి ఒక ప్రశ్న, ఏంటి మీరు చెప్పే సమాధానం? చెప్పండి. మనిషిగా పుట్టినందుకు మనం ఎందుకు పుట్టామో మనకు తెలియకపోతే మనకన్నా రోడ్డు పక్కన బ్రతికే జంతువులు నయవండి. ఏం చెప్తాం సమాధానం? ఎందుకు పుట్టామో చెప్తున్నాడు దేవుడు. మనలను ముందుగా తన కోసమటండి. మనలను ముందుగా తన కోసము. మనిషి దేవుని కొరకు ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధుడుగాను నిర్దోషులుగా బ్రతకాలని జగత్తు పునాది వేయబడక ముందే. జగత్తు అంటే ఏంటో తెలుసా అండి? సృష్టి, ప్రకృతి. ఈ జగత్తు పుట్టి ఇప్పటికీ 1500 కోట్ల సంవత్సరాలు అయ్యిందని శాస్త్రం వేసిన లెక్క. అందరూ వినాలి శ్రద్ధగా. మనం ఎంతకాలం అండి బతుకుతున్నాం? 60, 70, 80. కానీ ఈ ప్రకృతి, ఈ సూర్యుడు, ఈ భూమి, ఈ చంద్రుడు, ఈ కోట్ల నక్షత్రాలు, ఈ ప్రకృతి అంతా పుట్టి ఇప్పటికీ 1500 కోట్లు. కోటికి ఎన్ని సున్నాలండి? కోటికి ఎన్ని సున్నాలు?
8 సున్నాలా చూసారు, మనకే సరిగ్గా తెలియదు. అలాంటిది 1500 కోట్ల సంవత్సరాల క్రితం అనుకుంటే, ఈ జగత్తు పుట్టక ముందే మనం కావాలని దేవుడు అనుకున్నాడటండి. ఏమంటాడు అక్కడ? జగత్తుకి పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని, మిమ్మల్ని అయ్యలారా, మిమ్మల్ని ఈ సృష్టి పుట్టక ముందే మీరు కావాలనుకున్నాడు. కాబట్టే అటు ఆదాముని పుట్టించాడు మొదటి మనిషిగా. ఆదాములోంచి ఒక్కొక్కరుగా దాటుకుంటూ మన తండ్రిలోకి వచ్చి, తండ్రిలోంచి తల్లిలోకి వెళ్ళి, తల్లిలోంచి ఈ భూమి మీదకి అడుగు పెట్టిన మహానుభావులే దేవుని పిల్లలే మీరండి. కోట్ల సంవత్సరాల క్రితం మీరు కావాలనుకున్నాడు దేవుడు. దేవుడు అనుకుంటే పుట్టినవారు, దేవుడు కావాలనుకుంటే పుట్టినవారు. ఒకడు పాట రాశాడండి, మీకు తెలుసు, శ్రీశ్రీ మహానుభావుడే అనుకుంటా. సాపాటు ఎటు లేదు పాట నా పాడు బ్రదర్. తెలుసు కదా ఈ పాట? ఏమండి? ఆకలి రాజ్యం. అందులో ఒక మంచి మాట ఉంటుందండి. ఆవేశం ఆపుకోని, అంటే వాడు పుట్టుకున్న వాడు తిట్టుకుంటూ, ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్ప, తింటానికి తిండి లేక పట్టెడన్నం వాడికి దొరక్కండి. సాపాటు అంటే భోజనం ఎటూ లేదు. కనీసం ఒక పాటన్నా మనం పాడుకుని ఆకలి తీర్చుకుందాం అంటూ, ఈ లోకంలో నేను ఎందుకు పుట్టాను? ఆవేశం ఆపుకోలేక నా తల్లిదండ్రులు ఇద్దరూ కలుసుకుంటే ఆ కలయికలో నేను పుట్టేశాను. అనవసరంగా పుట్టి ఇప్పుడు తినడానికి లేక ఇబ్బంది పడుతున్నానని శ్రీశ్రీ రాశాడండి. శ్రీశ్రీకి ఏం అర్థమయ్యింది చెప్పండి దేవుని జ్ఞానం? ఒకవేళ తల్లిదండ్రుల వలనే కనుక పుట్టేస్తుంటే ప్రపంచంలో ఎంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు? వీళ్ళకి ఎందుకు పుట్టట్లేదు పిల్లలు? ఈ సంతాన సాఫల్య కేంద్రాలు దేనికి? ఈ డాక్టర్లు దేనికి? ఈ వైద్యాలు దేనికి? చెప్పండి. పిల్లలు లేక ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు ఈ రోజున? అనాథాశ్రయాల నుంచి పిల్లల్ని తెచ్చుకుని పెంచుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు కనేచ్చుగా? నో, దేవుడివ్వాలి. దేవుడు అనుకుంటేనే పుడతాడు ఒక మనిషి, ఈ లోకంలోనికి వస్తాడు. అలా వచ్చిన వాడేనండి మీరందరూ కూడా. వచ్చిన వాడు ఈ రోజున ఎవరి కొరకు బ్రతుకుతున్నాడు? దేవుని పిల్లలారా, ఎవరి కోసమట? తన కొరకు అని ఉందా అండి? ఏముందా ఆలోచనలో? మనిషి పుడుతున్నది ఎవరి కొరకు? దేవుడి కొరకు. కానీ ఈ రోజున బ్రతుకుతున్నది ఎవరి కొరకు? చెప్పండి. బ్రతుకుతున్నది ఎవరి కొరకు? చచ్చిపోతున్నది ఎవరి కొరకు? తెలంగాణ కోసమా? జన్మభూమి కోసమా? భార్య పిల్లల కోసమా? భర్త పిల్లల కోసమా? తల్లిదండ్రుల కోసమా? దేశం కోసమా? ఎవరి కొరకు బ్రతుకుతున్నాడు ఈ రోజున? దేశం కోసమా? భూమి గొప్పదా? దేవుడు గొప్పవాడా అండి? మనిషిని పుట్టించిన దేవుడు గొప్పవాడా? భూమిని పుట్టి మనిషిని కన్నా భూమి గొప్పదా? భూమి కన్నదండి. తల్లిని ఎవరు కన్నారండి? మీ అమ్మగారిని ఎవరు కన్నారమ్మా? మీ అమ్మగారు. మా అమ్మగారిని వాళ్ళ అమ్మగారు లేదా మా నాన్నగారు. భూమి కనటం ఏంటండి? ఏమర్థమైందండి ఈ ప్రపంచానికి? ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా అంటే ప్రపంచ ప్రజలలోనికి, మనుషుల హృదయాలలోనికి ఎలాంటి మాటలు వెళ్ళిపోయాయంటే, నువ్వు పుట్టింది దేవుడి కోసం కాదు, నువ్వు పుట్టింది దేశం కోసం ప్రాణాలు అర్పించడం కోసం, నువ్వు పుట్టింది ఒక మంచి ఉద్యోగం సంపాదించడం కోసం, నువ్వు పుట్టింది మంచి చదువు చదవడం కోసం, నువ్వు పుట్టింది రాజకీయ నాయకుడిగా ప్రపంచాన్ని పరిపాలించడం కోసం. ఎందుకు పుట్టాడో మనిషికి చెప్పలేదు ఎంతవరకు. క్రైస్తవులు చెప్పలేదు, క్రైస్తవేతరులు చెప్పలేదు. దేశం కోసం అనుకున్నాడు, భూభాగాల కోసం అనుకున్నారు, రాజ్యాల కోసం అనుకున్నారు. ప్రపంచాన్ని పరిపాలించాలని బయలుదేరాడు ఒక చక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్, మీకు తెలుసు. అలాగే ఒక హిట్లర్ ప్రపంచానంతా పరిపాలించాలనుకున్నారు, చచ్చిపోయారండి. మనిషి పరమార్థం అర్థం కాలేదు, జన్మ పరమార్థం. ఈరోజు ఎందుకు బతుకుతున్నాం మనం? ఆస్తులు సంపాదించడానికా? డబ్బు సంపాదించడానికా? ఏమండి, ఈరోజు మనిషి జన్మ దేనికి? వినాలి. మనిషి మనం ఎందుకు బ్రతుకుతున్నాం? తెల్లారి దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు మన ఆలోచనలు దేని గురించి? డబ్బు. డబ్బు ఉంటేనే జీవితం, డబ్బే సర్వస్వం. డబ్బు లేనిదే బ్రతుకు లేదు. నువ్వు సుఖంగా బ్రతకాలనుకుంటున్నావా? ఈ సమాజంలో నీకు గుర్తింపు కావాలా? అందరూ నిన్ను గౌరవించాలా? నువ్వు సంపాదించు అన్నారంతే. దేవుని పిల్లారా, మనల్ని పుట్టిస్తున్నది దేవుడు, మనం పుట్టవలసింది దేవుని కోసం అండి.
మంచి మాట చూడండి. ఎందుకు మరి పుట్టినవాడు ఏం చెయ్యాలో, దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో మీకు అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆ మహానుభావుడు తండ్రి అయిన దేవుడు చేసిన పనటండి. మనం ఎందుకట ఆ వచనం చూడండి ఒకసారి. కొన్నిటి విషయంలో కొన్ని పనులు నువ్వు చెయ్యాలి, కొన్నిటి విషయంలో నువ్వు నడుచుకోవాలి, కొన్నిటిని అనుసరించి నడుచుకోవాలి. మనిషిగా ఈ భూమి మీద నువ్వు చేయవలసిన పని వినాలి. అందరూ వినాలి శ్రద్ధగా. ఏమంటున్నాడు? మరియు వాటి యందు మనము నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అన్నాడండి. సత్క్రియలు అంటే మనం ఆలోచించండి జాగ్రత్తగా. సత్క్రియలు, సత్ అనగా సత్యము, సత్క్రియలు అనగా సత్యము అంటే నిజం అనుకుంటాడు ప్రతి మనిషి కూడా. ఏమండి, కొన్ని పనులు చేయటానికి దేవుడు మనల్ని పుట్టించాడట. మరి మన అందరూ పనులు చేసి కదా బతుకుతున్నావు. ఏమండి, పనులు చేయడానికి మనల్ని పుట్టిస్తే మనం ఊరి మీద బలాదూరుగా అడ్డగాడిలో తిరుగుతున్నావా? కోయిటొచ్చి లేకపోతే ఇంటికాడ ఉన్న వాళ్ళందరూ ఊరి మీద అచ్చోసిన ఆంబోతుల్లో తిరుగుతున్నారా? లేదే, ఎవడి పని వాడు చేసుకుంటున్నాడు. పని చేసుకుంటున్నప్పుడు తప్పే ఉందని మీరు అనుకుంటున్నారేమో. నాయనా, నీ సొంత పనులు చేసుకోవడానికి కాదు దేవుడు మనల్ని పుట్టించింది. సత్క్రియలు దేవుడు సిద్ధం చేశాడు. కొన్ని పనులు, వాటి పేర్లే సత్క్రియలు. సత్ అనగా సత్యము. సత్యము అంటే ఏమిటో తెలుసా అండి? నిజము అనుకుంటారు చాలా మంది. కాదండి. సత్యము అనగా యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చూసారా? కొంత అచ్చట సత్ అంటే మనకేంటి అర్థం కాలేదు. సత్ అనగా సత్యము అనే సంగతి మనకి తెలిసింది. సత్యము అంటే ఏంటి? సత్యం అంటే నిజం అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు మనం సమాధానం ఎక్కడి నుంచి రావాలి? బైబిల్నే అడగాలి. బైబిల్ అడిగితే చెబుతుంది సమాధానం. సత్యం అంటే ఏమిటో. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అంటున్నాడండి. వాక్యము. మరి వాక్యం అంటే ఏమంటే? సత్యం అంటే వాక్యం అనే సంగతి మనకు అర్థమైంది. మనం అనుకుంటున్నట్టుగా నిజము కాదు, వాక్యం అనే సంగతి మనకు అర్థమైంది. వెరీ గుడ్. ఇంతకీ మరి వాక్యం అంటే ఏమిటి? వాక్యం అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే మళ్ళీ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. బైబిల్లో వస్తున్న ప్రశ్నలకు తిరిగి బైబిల్నే మనం వెతకాలి. అదే పరిశోధన, సమాధానము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. 14వ వచనం. ఆ వాక్యం అంటున్నాడు చూడండి. ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుని కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యకు వచ్చెను. ఏమంటే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో బ్రతికి వెళ్ళిపోయింది ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు అనగా దేవుడు. అంటే ప్రతి మనిషి దేవునికి సంబంధించిన పనులు చేయాలని దేవుడు మనల్ని ఈ ప్రపంచంలోనికి పంపిస్తున్నాడు. దేవుని మహిమకు కీర్తి తీసుకురావాలని. 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. దేవునికి ఆయన మహిమకు కీర్తి కలుగునట్లు అని ఒక పదాన్ని వేశాడు చూడండి. దేవుని మహిమకు కీర్తి అంటే ఏంటండి? కీర్తి. ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఏం చెయ్యాలి? ఆ తండ్రికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. అదే కీర్తి తీసుకురావటం. అవునా? ఇప్పుడు దేవుని పిల్లలుగా ఈ భూమి మీదకి మనల్ని దేవుడు ఎందుకు పంపిస్తున్నాడంటే, దేవుడు తెలియక అనేక మంది నశించిపోతున్నారు. ఈ రోజున ఎందుకు బ్రతుకుతున్నారో, ఎందుకు చచ్చిపోతున్నారో తెలియక వాళ్ళందరికీ దేవుని గొప్పతనాన్ని వివరించి, మనిషి జన్మ ఎంత గొప్పదో తెలిసి ఆ మహానుభావునికి నువ్వు కీర్తి తీసుకురావాలి, దేవుడు గొప్పతనానికి నువ్వు పేరు ప్రతిష్టలు తీసుకురావాలి అనే ఉద్దేశముతో పరలోకములో ఉన్న మహానుభావుడు సంకల్పిస్తేనే ఈ రోజున భూమి మీద మన ఈ జన్మ జరిగిందండి.
మన జన్మకు కారణం కోట్ల సంవత్సరాల క్రితం నాటి దేవుని సంకల్పం. పెళ్లి చేసుకున్న సంవత్సరంలో మీరు పుట్టేశారంటే నా వల్ల పుట్టేశాడు, నా కూతుర్ని నేను కన్నాను, నా కూతురు నా ఇష్టం, లేదా నా జీవితం నా ఇష్టం అని కానీ ఒకవేళ మీరు అనుకునేరు. కానీ దేవుని పిల్లలారా, మీరు దేవుని వలన పుట్టినవారు, దేవుని వలన పుడుతున్న వారు దేవుని కొరకు పుట్టినవారు. అద్భుతమైన మాట, దేవుని కొరకు పుట్టినవారు. మరి ఈరోజు మీరు దేవుని కొరకు పుడితే ఎవరి కొరకు బ్రతుకుతున్నారు? ఎవరి కొరకు బ్రతుకుతున్నారు? దేవుని కొరకు బ్రతుకుతున్నావా? మన కొరకు మనం బ్రతుకుతున్నావా? ఏమండి, దేవుని కొరకు బ్రతుకుతున్నావా? మన కొరకు మనం బ్రతుకుతున్నావా? మన కొరకు మనం బ్రతుకుతున్నామండి. దేవుని కొరకు బ్రతకాలని మర్చిపోయారు ప్రజలు, దేవుని పిల్లలు. కారణం ఎవడు చెప్పలేదు. ఏమండి, కోయిటికి పంపిస్తారు అందరూ, ఒరే నువ్వు నెల పంపితేనే నేను ఇక్కడ తినాలిరా, లేకపోతే మేము పస్తులు ఉండాలిరా, మా పరిస్థితిని అర్థం చేసుకునే నువ్వు కువైట్ వెళతావు అనే దృష్టిలో ఉంచుకోను ఈ విషయాన్ని. అక్కడికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు తిరిగి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికావనుకో, మేమందరం ఇక్కడ పస్తులు కొడుకోవలసి ఉంటుందిరా అని తల్లిదండ్రులు చెప్పి పంపుతారు. తల్లిదండ్రులు చెప్పలేదు, జులాయిగా తిరుగుతున్నాడు అనుకోండి, వీడెందుకు ఇక్కడ దరిద్రాన్ని కోయిట్ పంపేశాడు అనుకో, ఇక్కడికి వచ్చి వీడు ఎలా తయారవుతాడు? ఇక్కడ కూడా అదే తాగుడు, అదే తిరుగుడు, అదే జీవితం. కారణం ఏంటో తెలుసా? వాడి బాధ్యతను వాడికి చెప్పలేదు తల్లిదండ్రులు. ఈ రోజున మనిషి ఎంత గొప్పవాడో, మనిషి ఏమి చెయ్యాలో చెప్పవలసిన వాళ్ళు చెప్పకపోబట్టే మనిషి జన్మకు విలువ తెలియలేదండి. ఈ రోజున ఎక్కడో ఆకాశంలో వెళుతున్న వాళ్ళు ఏం తప్పు చేశారని వీళ్ళు కింద నుంచి కాల్ చేశారు. విమానంలో 298 మంది అండి, అవునా? గాలిలోనే వాళ్ళ ప్రాణాలు పోయాయి. అసలు వీడికి మనిషి జన్మ, దాని వెనక ఉన్న దేవుని సంకల్పం అర్థమై ఉంటే వాడు ఆ నేరం చేస్తాడా? మనిషి జన్మ ఎందుకో వాడికి అర్థం కాలేదు. ఎదటి వాడి జన్మ ఎంత గొప్పతో వాడికి తెలియలేదు, ఎవడో చెప్పలేదు, కాబట్టి కాల్ చేశాడు. ఈరోజు ఇశ్రాయేలును చూడండి, పాలస్తీనాను సమూలంగా నాశనం చేసేస్తుంది. రోజుకి 100 మంది పిల్లలు చచ్చిపోతున్నారండి. ఇశ్రాయేల్స్ దేవుణ్ణి తెలుసుకున్నామని చెప్పుకునే మూర్ఖులు వాళ్ళు. సాటి మనిషి ప్రాణం తీయడం ఎంత దుర్మార్గం. ఎవడు వాడు? ఎదుటి మనిషి అంటే ఎవరు? సాక్షాత్తు దేవుని పోలికలో పుట్టిన దేవుని కుమారుడు. వాడు తెలియక తప్పు చేస్తుంటే ఆ తప్పు వాడికి తెలియచేయవలసింది పోయి వాడిని చంపేస్తున్నారు. ఈ రోజున మనిషిని చంపుతున్నాడండి, అవునా? ఒక కుక్క మరొక కుక్కను చంపుకోదు, ఒక చేప మరొక చేపను చంపదు, ఒక గోడి మరొక గోడిని చంపుకోదు. ఏ జాతి తమ స్వజాతిని సంహరించుకోవు. కానీ మనిషి చూశారా? ఈ రోజున మనిషిని చంపడానికే కదండి బాంబులు దేనికి, ర్యాకెట్లు దేనికి, యుద్ధ విమానాలు దేనికి? కుక్కల్ని చంపడానిక, చేపల్ని చంపడానిక, మొక్కల్ని చంపడానిక? సాటి మనిషిని చంపుకోవటానికి. ఎందుకు ఇలా మారిపోయాడు మనిషి? జన్మ పరమార్థం తెలియలేదు. మనిషికి తాను ఎవరో అర్థం కాలేదు, తాను ఎందుకు పుట్టాడో అర్థం కాలేదు, తనను ఎవరు పుట్టించారో అర్థం కాలేదు, తాను చేయవలసిన పనులు ఏమిటో అర్థం కాలేదు. కాబట్టి మనిషి బ్రతుకు ఈ రోజున నిర్వీర్యమై దరిద్రమైపోయిందండి. దుర్మార్గుడిగా మారాడు దేవుని కుమారుడు కాస్త. దేవుని పిల్లలారా, మీరు అనుకుని అదే జీవితం అనుకుని వాటి కోసం మేము బ్రతుకుతున్నాడండి. ఇది కాదండి మనిషి బ్రతుకుకి అర్థం. మనిషి దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి గురించి ఆలోచించాలి, దేవుడి గురించి మాట్లాడాలి. అందుకే నీకు నోరు, అందుకే నీకు కళ్ళు, అందుకే నీకు కాళ్ళు. దేవుడి గురించి నడిచి పని చేయడానికి నీకు కాళ్ళు, దేవుడు పని చేయడానికే నీకు చేతులు, దేవుడి గురించి మాట్లాడడానికే నీకు నోరు, దేవుడి గురించి చదవడానికే నీకు కళ్ళు. ఎందుకు అనుకుంటున్నారు? మీ అవయవాల గురించి ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? ఎప్పుడు ఆలోచించారండి? నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయే. పెళ్లి కాకముందు అంటాం, పెళ్ళైన తర్వాత అన్నం అంటాం, అవునా? అమ్మాయిని చూసి ఏమంటాం? నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి, నువ్వెంత అందగత్తెవు, కుసుమ కోమల ముగ్ధ మనోహర రూపలావణ్యవతివే. ఎలా పొగుడుతావండి, కవితలు వచ్చేస్తుంటాయి. ఎందుకు ఇచ్చాడు అందమైన కళ్ళు? ఎందుకు ఇచ్చాడు అందమైన పెదాలు? ఈ పెదాలతో దేవుని గురించి మాట్లాడమని, ఈ కంటితో దేవుని గురించి చదవమని, నీకు ఇచ్చిన మెదడుతో దేవుని గురించి ఆలోచించమని. దేవుడిచ్చిన అవయవాలతో దేవుడిచ్చిన బ్రతుకుని అనుభవిస్తూ మనిషి ఈ రోజున దేవుణ్ణి మర్చిపోయాడండి. దేవుని కొరకు బ్రతకటం లేదు. దేవుని పిల్లలారా, మీ జన్మ గొప్పది. మీరు దేవుని కొరకు పుట్టారు,
ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు అనగా దైవ సంబంధమైన పనులు చెయ్యటానికే దేవుడు మిమ్మల్ని పుట్టించాడు. కంపెనీ ఎందుకు పిలిపించింది నిన్ను వీసా ఇచ్చి? కంపెనీని కాకామె ఎందుకు కొట్టింది? కొయ్యటోని కాకామె ఎందుకు కొట్టాడు? ఊరు మీద అడ్డగాడిదిలా తిరుగుతావని. ఏమండి, కంపెనీ ఎందుకు ఇచ్చింది నీకు ఉద్యోగం? కంపెనీ పనులు చెయ్యాలి, అవునా కదా? అది మానేసి ఎందుకు వచ్చి తాగి పడుకున్నావు అనుకోండి, ఏం చేస్తారు? కత్తిరించి అక్కామానే సాఫర్ అంటాడంతే, ఒకటే మాట, ఫినిష్. నువ్వు వచ్చింది నాయన కంపెనీ పని మీద, కాబట్టి నువ్వు పని చెయ్యి. నీకు నచ్చలేదా నువ్వు వెళ్ళిపో అంటాడంతే. మనం ఏం చేస్తాం? పొద్దున సాయంత్రం చచ్చినట్టు కంపెనీ పని చేసి తీర. ఎంత ఎండున్నా, ఎంత వేడున్నా, ఎంత చలి ఉన్నా ఆ డెజర్ట్స్ లో, ఆ ఎడార్లలో, ఆ కంపెనీస్ లో, ఏమండి కేసీ, క్యాంపసీ, కేఓసి సైట్లు ఎలా ఉంటాయి? సైట్ వర్క్ అంటే మాట్లాడి మండే అగ్ని గుండం పని చేస్తున్నామే. కంపెనీ మనకి ఇచ్చిన పని మనం చెయ్యాలి, లేకపోతే జీతం రాదని మనకు తెలిసినప్పుడు, ఆ కంపెనీ పని మీదే మనం వచ్చామని మనకు తెలిసినప్పుడు, ఆ దేవుడి పని మీదే మనల్ని పంపించాడని మనిషికి తెలియలేదండి. ఆ దేవుడి పని మీద వచ్చిన వాడు, దేవుని కొరకు పని చేయవలసిన వాడు, ఈ రోజున ఎవరి కొరకు పని చేస్తున్నారు? మీరు దేవుడి పనులు ఏమైనా చేస్తున్నారా? మన పనులు మనం చేసుకుంటున్నావా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. దయచేసి అందరూ ఆ వచనాన్ని చూడండి. దయచేసి తెలుగు వచ్చిన వాళ్ళందరూ కూడా చివరి వచనం క్లోజ్ చేసుకుందాం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. అందరూ ఆడలేదు, ఈడలేదు. క్రిస్టియన్స్ చూడండి, తెలిసావని వెర్రవీగే బైబిల్ పట్టుకుని తిరిగే వీళ్ళ కూడా ఎవడి పని? వాడి పనే. దేవుడి పని అంటే ఏమనుకుంటున్నారు ఈ ప్రపంచం అంతా? వారానికి ఒకసారి చర్చికి వెళ్తాము, అక్కడ కూర్చోవటం, 4 పాటలు, 2 పద్యాలు, ఒక చిన్న ప్రసంగం, చివరిలో తల మీద చేయించుకుని తోయించుకోవడం, కానుకేయడం, ఇంటికి వచ్చేసేయడం. ఆరాధన, ప్రార్థన అలాంటి పెద్ద పెద్ద మాటలు పెట్టుకుని అక్కడ కూర్చుని అయిపోయింది మా పని. నేను చర్చి మానండి అంటారు పెద్ద భక్తుల్లో చాలా మంది. వెళ్ళి అంటే జీవితాంతం చర్చిలోనే కూర్చుని ఉంటావా? అది దేవుడి పనా? కాదండి. పని చేయాలి. ఏమంటే మీరు భోజనం చేయడం కంపెనీ పని అండి? మీరు భోజనం చేయడం కంపెనీ పని అండి? మీకు విషయం తెలుసా? వర్కింగ్ అవర్స్ ఎన్ని గంటలు? 8 గంటలు. మనకి ఎన్ని గంటలు టైం ఇస్తారో? 9 గంటలు మనం వర్క్ చేయాలి. 9 గంటలు ఏంటని అడిగామనుకోండి, మధ్యలో 1 గంట బ్రేక్. ఆ బ్రేక్ లో నాన్న నువ్వు తిన్నందుకు కంపెనీ దానిలో మేము కలపము, నువ్వు చచ్చినట్టు ఇంకో గంట ఎక్స్ట్రా. అంటే మనం తినడం అనేది కంపెనీ పని కాదు. నువ్వు చర్చికి వెళ్ళి కూర్చుని పాటలు పాడి వచ్చేయటం దేవుని పని కాదు. పని వేరు. అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు తప్పించి ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతుకుతున్నామో, బ్రతుకునిచ్చిన దేవుని పనులు ఏమిటో, మనం ఏం పనులు చెయ్యాలో ఎవరికి అర్థం కాలేదండి. ఎవరికి అర్థం కాలేదు. మనిషి జన్మ ఎందుకో ఎవరికి తెలియలేదు. దేవుని పిల్లలారా, దేవుని కొరకు బ్రతకాలి. అందుకే మనల్ని పుట్టించాడు. ప్రతి మనిషి దేవుని కొరకు బ్రతకాలి. సత్క్రియలు అనగా దేవుని పనులు అనగా క్రీస్తు పనులు అనగా ఏమిటా దేవుని పని అని ఆలోచిస్తే మార్క్స్ వార్త చివరి వచనం చూసి ముగించుకుంది. మార్క్స్ వార్త 16వ అధ్యాయం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము వచనం 15వ వచనమా? దేవుడు చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి, ప్రపంచం అంతటికి చెప్పండి ఈ మాటలు. పిచ్చి వెధవలు ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, ఎందుకు పుడుతున్నారో తెలియదు, ఎందుకు చస్తున్నారో తెలియదు ఈ ప్రపంచానికి. వెళ్ళి చెప్పు, ఇవి దేవుని మాటలంటే, ఇవి దేవుని పనులంటే ప్రతి ఒక్కడికి అప్పగించాడు. అవే సత్క్రియలు అంటే. ఈ రోజున ఈ జీవిత విలువ మనిషికి అర్థమైతే ఒక మనిషి ఎదుటి మనిషిని చంపుతాడా చెప్పండి? ఎదుటి మనిషిని దోచుకుంటాడా చెప్పండి? ఎంత దుర్మార్గంగా ప్రపంచం బ్రతుకుతుందో ఆలోచించండి దేవుని పిల్లలారా. జీవిత పరమార్థాన్ని మర్చిపోయారు. మనిషి, మీరు పుట్టింది దేవుని కోసం అండి.
మీరు చెయ్యవలసింది దేవుని పని, అదే మీ జన్మ పరమార్థం.